ఏంటి సార్? శంకరన్న, ఇందులో భోజనం ఉంది, కావాలంటే మీరు తినండి, లేదంటే ఎవరైనా ఆకలితో ఉంటే ఇచ్చేయండి, తీసుకోండి. సరే సార్. రే మచ్చా, ఏం చేస్తున్నావురా? అది మీ అమ్మ నీ కోసం ప్రేమగా తీసుకొచ్చిన క్యారియర్ రా. ఇచ్చింది అమ్మేరా, కానీ అందులో అమ్మ ప్రేమ లేదు. లక్ష్మిని దూరం చేయాలన్న కుట్రుంది. అందుకే భోజనం చేసి అవన్నీ భరించే శక్తి నాకు లేదు. నేను లక్ష్మి తెచ్చిన క్యారేజే తింటాను. రే మచ్చా, ఈ స్వీట్ బాక్స్ పరిస్థితి నా పరిస్థితి ఒకేలా అయిపోయింది. తీపిని పంచాలని చూసినా నన్నెవరూ పట్టించుకోవడం లేదు. ఎందుకు హరి నా మీద ఇంత కోపంగా ఉన్నాడు? ఒరే నాన్న, నీకోసం నేను ఎంతో ప్రేమగా చేసి తీసుకొచ్చిన భోజనాన్ని ఎవరో వేరే వాళ్ళకి ఇచ్చేస్తావా? ఒక్క క్షణం కూడా ఈ అమ్మ ప్రేమ నీకు అర్థం కావడం లేదా? అయినా నా బిడ్డ ఇలా మారిపోయాడేంటి? ఈ అమ్మ మీద నీకు కొంచెం కూడా నమ్మకం లేదా? ఎందుకురా, ఎందుకు నన్ను ఇలా పరాయిదాన్ని చేసి చూస్తున్నావు? నేను నీకు దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తుంటే నువ్వు మాత్రం ఇదేమీ అర్థం చేసుకోకుండా నాకు దూరం అవ్వాలని చూస్తున్నావు కదా. అరే, నీకిది న్యాయమేనా? నాకు నీ మీద కోపం గాని ద్వేషం గాని ఏమీ లేవురా. ఏదో అసలు నాకు తెలియకుండా జరిగిన ఆటంకాలకి నన్నెందుకురా శిక్షిస్తున్నావు? రే, ఒక్కసారి నాతో మాట్లాడరా అని. ఇప్పటి వరకు జరిగినవన్నీ సరిదిద్దడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వరా ప్లీజ్ హరి. కానీ ఇదంతా ఇప్పుడు నీ ముందుకొచ్చి నా మనసు విప్పి చెప్పాలనిపిస్తోందిరా. కానీ నువ్వు నా నీడ పడ్డా కూడా సహించలేకపోతున్నావు. అందుకే నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అలా అని నీకు దూరంగా ఉండడం కూడా నా వల్ల కావడం లేదురా. నాకు నరకంలో అనిపిస్తోంది. ప్లీజ్ హరి, ఒక్కసారి నాతో మాట్లాడరా. ఈ అమ్మని అర్థం చేసుకొని నాతో మాట్లాడరా. నాన్న, ఈ ప్రమోషన్ వచ్చిన ఆనందంలో నువ్వొచ్చి నన్ను గుండెలకు హత్తుకొని ఇదంతా నీ వల్లే జరిగిందమ్మా అని సంతోషపడతావని నేను ఎదురు చూశాను, ఆనందపడ్డాను రా. కానీ నువ్వు మాత్రం నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా అన్నట్టుగా చూసావు. నేను చేసిన తప్పులకి అసలు క్షమాపణ అనేదే లేదా? ఇంకా ఇక్కడే నేను నిలబడ్డంలో అర్థమే లేదు.